హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద యశస్రావు మీడియా. ఇప్పుడు మనం చూడబోతున్న ఇల్లు వచ్చేసి సూర్యాపేటలోని మానసనగర్లో మంచి ప్రైమ్ లొకేషన్లో 36x45 కొలతలతో 180 గజాల స్థలము. చాలా లుకింగ్గా ఉంది. ఈ ఇల్లు వచ్చేసి మానసనగర్లో ఉంటుంది. ఇండ్ల మధ్యలోనే ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో. ఎవరైనా కావాల్సి ఉంటే కింద నెంబర్ డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఇస్తాను. మీకు పూర్తిగా ఇల్లు డీటెయిల్స్ చెప్పాక అమ్మబోయే ఇల్లు కూడా మనకు చుట్టూ ఇండ్ల మధ్యలోనే ఉంది. ఫ్రంట్ వెలివేషన్ కూడా చాలా బాగుంది. మెయిన్ గేట్ ఎంట్రన్స్, మెట్లకు కంప్లీట్ గ్రానైట్, స్టీల్ రైలింగ్, గ్లాస్ ఫిట్టింగ్ అన్నీ కంప్లీట్ అయిందండి. డైరెక్ట్ రెడీ టు ఆక్యుపై. పార్కింగ్ ఏరియా కూడా చాలా విశాలంగా ఉంది. ఎక్కడ కూడా గ్రానైట్ వేశారు పార్కింగ్ ఏరియాలో కూడా అన్ని చోట్ల. మెట్ల కింద కూడా చాలా స్పేసియస్గా ఉంది. హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసు మానసనగర్లో. పార్కింగ్ ఏరియాలో కూడా సీలింగ్ ఉంది. చాలా బాగుంది. కలర్స్ కూడా లుకింగ్గానే ఉన్నాయి. మెయిన్ డోర్ వచ్చేసి పెద్ద దర్వాజా, చాలా బాగుంది. మనం హాల్లోకి ఎంటర్ అవుతున్నాం. హాల్ కూడా చాలా విశాలంగా ఉంది. హాల్లో కూడా సీలింగ్ చూపిస్తున్నాను, చాలా బాగుంది. టీవీ యూనిట్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. 75 ఇంచెస్ 105 ఇంచెస్ కూడా పెట్టవచ్చు, ఎంత పెద్ద టీవీ అయినా. ఇల్లు కూడా 4 మూలలు చాలా పెద్దగా ఉంది కాబట్టి హాల్ కూడా లుకింగ్ ఉంది. డైనింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా వచ్చింది, చాలా విశాలంగా ఉంది. డైనింగ్ ఏరియాలో కూడా సీలింగ్, వాష్ బేసిన్ దగ్గర కూడా ఎవరు పెట్టారు, అక్కడ కూడా సీలింగ్ చేశారు. ఇక్కడ బాగుంది. పూజ గది చాలా విశాలంగా ఉంది. ఫ్యామిలీ 4 మెంబర్స్ అని కూర్చొని పూజ చేసుకునే విధంగా ఉంది. డైనింగ్ కూడా చాలా స్పేసియస్గా ఉంది. జెడ్ బ్లాక్ గ్రానైట్ అంటారు. హైయెస్ట్ కాస్ట్, బాగుంటుంది. కిచెన్ సామాన్లు మొత్తం కిచెన్లో సరిపోయే విధంగా పైన సబ్జా ఇవన్నీ చాలా బాగా పెట్టారు, బాగుంది. మనకి ఇంటికి సందు కావాలనుకుంటే ఇంటి చుట్టూ కూడా సందు ఉంది. వాష్ ఏరియా, డైనింగ్ చూపించుకున్నాను. వాష్ నుంచి వస్తే డైనింగ్ వస్తుంది. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఉంది.
మాస్టర్ బెడ్రూమ్ సీలింగ్ కూడా చాలా బాగుంది, చాలా సూపర్గా ఉంది. మాస్టర్ బెడ్రూమ్లో కూడా బీరువాకైనా సెల్ఫ్లకి బాగుంది. ప్లస్ టీవీ యూనిట్ కోసం కూడా కనెక్షన్స్ ఇచ్చి పెట్టారు. ఎందుకంటే మనం ఇల్లు కట్టాక మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందు చేశారు. అటాచ్డ్ వాష్రూమ్ పైన లోరు కూడా ఉంది. ఏమన్నా సామాన్లు ఉన్నా కూడా లోరు ప్లేస్ చేసుకుంటే మనకి కనపడకుండా. వాష్ ఏరియా కూడా చాలా విశాలంగా చాలా బాగుంది. టైల్స్ కూడా లుకింగ్ అమేజింగ్, చాలా బాగున్నాయి. సి బెడ్రూమ్ కూడా చూపిస్తున్నాను. డోర్స్ కూడా లుకింగ్ ఉన్నాయి. మనకి సి బెడ్రూమే ఇంచుమించు మాస్టర్ బెడ్రూమ్ అంత ఉన్నది. కొన్ని చోట్ల మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇంత ఉండదు, చాలా బాగుంది. అవుట్ సైడ్ ఒక వాష్రూమ్, చుట్టూ కూడా గ్రానైటే. ఇక్కడ ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చారు. ఫ్రంట్ ఒకటి, ఇక్కడ ఒకటి, బ్యాక్ ఒకటి, 3 వాష్ ఏరియాలు ఉంటాయి. చుట్టూ కూడా గ్రానైట్, ఎక్కడ ప్లెయిన్ అవ్వపడదు, ఖాళీ ఉండదు. బెడ్రూమ్లో పుట్ లైట్స్ అని అన్నీ బాగా చేశారు. డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, కావాల్సిన వారు కింద నెంబర్కి సంప్రదించగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.